వారేవా భార్యాభర్తల నడుమ అండర్స్టాండింగ్ ఎట్లుండాలంటే ఇప్పుడు మీరు చూడబోయే జంట లెక్క ఉండాలి కావచ్చు. చాలా మంది భార్యలు ఎట్లుంటారంటే భర్తలు ఎడ్డం అంటే వాళ్ళు తెడ్డం అంటుంటారు, వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటారు. కానీ వీళ్ళట్లా కాదుల్లా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు అర్థం చెప్పేటట్టున్నారు. ఇంతకు ఓలో చూడురి మీరు కూడా. ఇగో ఇప్పటిదాకా చెప్పింది వీళ్ళిద్దరు ఆదర్శ దంపతుల ముచ్చట్నే, ఇద్దరు భార్యాభర్తలట. అయితే మరి ముంగట గివ్వేంది చూడబోతే ఏవో గంజాయి పొట్ల లెక్కనే అవపడుతున్నాయి అని అంటారా? కరెక్టే, గంజాయి పాకెట్లే. ఈ గంజాయి పాకెట్ల దందానే నడిపిస్తున్నారట ఈ దంపతులు ఇద్దరు. ఈయన పేరు శంకర్ దాస్ అట, ఇక మేడం గారి పేరేమో పూర్ణిమ భోగిదాస్ అట. ఇద్దరు ఒరిస్సా రాష్ట్రపోలట. 6 ఏళ్ల కిందట లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. ఎప్పటి సంది ఎత్తున్నారో గాని మూడో కంటికి అనుమానం రాకుండా ఇద్దరు రైలు బండ్లలో ఒరిస్సాకి వెళ్ళి గుజరాత్ కు గంజాయి సప్లై చేస్తున్నారట. అసలు వీళ్ళని చూస్తుంటే ఎవరన్నా స్మగ్లర్లు అనుకుంటారా? మరి ఎట్ట పట్టుబట్టరంటే నిన్న వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి ఆడికెళ్ళి వేరే బండి ఎక్కి ముంబై పోదామని 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తున్నారట. ఈ ఇంతల్నే అనుకోకుండా కలవడ్డట్టే వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు వాళ్ళు డ్రగ్స్ కంట్రోల్ టీమ్ తో కలిసి వచ్చి తనిఖీలు చేస్తున్నారట. మొదలు వీళ్ళని చూస్తే అనుమానం రాలేదట గాని ఫార్మాలిటీ ప్రకారం చూద్దామని బ్యాగులు చెకింగ్ చేస్తే ఇక అసలు గుట్టు బయటపడ్డది. మొత్తం 20 కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మంచిగా గంజాయి దందా చేసుకుంటా బిందాస్ లైఫ్ స్టైల్లో బతుకుతున్నారట ఇద్దరు. మరి మొగడు తొవ్వదొప్పి గిసుంటి తప్పుడు పనులు చేస్తే వద్దు వేరే పని ఏదైనా చూసుకుందాం కష్టం చేసుకుందాం అని చెప్పేది పోయి నీకు నేనున్నా నువ్వు నేను మనమిద్దరం అనుకుంటా మొగనికి మంచిగా సపోర్ట్ ఇస్తున్నట్టుంది ఈ ఉత్తమురాలు. ఆ జంట ముచ్చట అట్లుందా? ఇక ఇల్లు చూడు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఉన్న ఒక వకీల్ ఇంట ఎవ్వరు లేరనుకొని మెల్లగా ఇంటి గేటు తీసుకొని సుట్టపామ లెక్కనే చక్కగా లోపలికే పోయింది గీమనైతే. ఎవ్వరు లేకపోతే లోపల ఏం దోసుకపోదామని పోయిందో గాని ఇక వీడేమో బయట ఫోన్ మాట్లాడుతున్నట్టు బండి మీద తయారుంటే మేడం గారేమో ఇంట్లో ఊడ్చుకపోదామని చూసింది కానీ ఇంట్లో ఎవలో ఉండి ఎవలమ్మా మీరు ఏం కావాలి ఇంట్లోకి ఎందుకు వచ్చిర్రు అని అడగంగానే ఏం లేదు అనుకుంటా బయటపడి ఇద్దరు కూడా పారిపోయారు అడికెళ్ళి. ఇంకా ఇంట్లో ఎవ్వరు లేకున్నా శాతగాని పెద్ద మనుషులున్నా ఏం చేస్తుండేనో గాని చూస్తే ఎవ్వరికి అనుమానం రాకుండా ఆడోళ్ళు మగోళ్ళు కలిసి మంచి ప్లానే వేస్తుర్రు దోసుకపోయేందుకు అనుకుంటున్నారట. సీసీ కెమెరాల గేట్లు తీసి ఇంట్లోకి వచ్చిన ఈ దొంగ జోడిని చూసిన ఇంటి ఓనర్లు.